నీ మాట జీవము, నీ ప్రార్థన శక్తివంతమైందిగా దేవుడు చేస్తాడు. దేవునికి ఇచ్చాడు అధికారం, దేవునికి ఇచ్చాడు అధికారం. నీకు తెలియట్లా దేవుని గురించి. నువ్వెంత విలువైన వ్యక్తివో, నువ్వెంత ప్రభావం కలిగిన వ్యక్తివో నీకు అర్థం కావట్లా. ఏమండి, లెక్కలేని సైన్యం సమూహం నిలబడిందంట పక్కన. అంటే దేవుని అధికారాన్ని ప్రార్థన ద్వారా మానవునికి ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడు లేదా? మనం దాన్ని నిర్లక్ష్య పెట్టేస్తున్నాం. ఏదో కాసేపు తూతూ మాత్రంగా చేసేసుకొని సరిపెట్టేసుకోండి. నేనంటే నువ్వు లోతుకి వెళ్తే ప్రార్థనలో నువ్వు ఏది పలికితే అది జరుగుద్ది. ఆమేన్. నువ్వు ఏది ప్రార్థిస్తే అది అనుగ్రహించబడద్దే. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో దేవుడు వారిని ఎదుటికి తీసుకొస్తాడేనా? హల్లెలూయా. ప్రార్థన ప్రభావం చూపుద్దండి. ఏమండి, నా తల్లి గారు చాలా సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేసింది.